ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ టూర్లో మంచుకున్నారా? మరి నీకుతో మంచుకున్నా ఉన్నా మరి ఎట్లున్నా అని చెప్పేసి లెట్స్ మీ కింద కామెంట్ అయితే చేసేయండి. ఇక మరి ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి, కంప్లీట్ మిస్టరీ గురించి అయితే చాలా వరకు చాలా రకాలుగా కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. యూట్యూబర్ మధుమతి, ఈ యొక్క అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే హత్య అని చెప్పేసి ఎవరికి కూడా ఇంతవరకు అయితే మనకైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు వీళ్ళు కావచ్చు, మనకి ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ మనం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆత్మహత్య అని అనుకుందాం. ఆత్మహత్య కిందికే ఇది పరిగణలోకి తీసుకుందాం. మరి ఏం జరిగింది, ఏం కథ అంటే మాత్రం ఈ మధుమతి అనేటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పటి ముచ్చట సంగతి. అంటే లైక్ వాళ్ళ అమ్మ ఎట్లయినా సరే మనకి సెలవులు వస్తే మనం ఏం చేస్తాం, మన అమ్మమ్మల ఇంటికో లేకపోతే మన చుట్టుపక్కల పల్లెటూళ్ళకి ఎప్పుడో కూడా పోతాం కదా. అయితే అప్పుడు పోయినప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వీళ్ళిద్దరూ కలవడం కావచ్చు, ఇంకో విధంగా చేసుకోవడం కావచ్చు, ఇంకో విధంగా లవ్ ట్రాక్ అయితే నడిచిన తర్వాత కొన్ని రోజులకు ఏమైనా తెలిసిందంటే మాత్రం ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి పెళ్ళయిందని చెప్పేసి చాలా వరకు ఈ అమ్మాయికి తెలిసిపోయింది. చాలా వరకు చాలా రకాలుగా ఈ అమ్మాయికి నచ్చజెప్పారు, కొట్టారు, తిట్టారు, ఇంకో విధంగా ఈ అమ్మాయిని అది చేసినా కానీ ఈ అమ్మాయి అయితే కన్విన్స్ అవ్వలేదు. మళ్ళీ కూడా ఇన్ని దారుణాలు చేసినా కూడా అట్లా వాడు ఇట్లా అని చెప్పేసి ఎన్ని చెప్పినా కూడా ఈ యొక్క అమ్మాయి వినలేదు. డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి మళ్ళీ కలవడం మీద జరిగింది. కలిసిన తర్వాత మళ్ళీ ఏమన్నారో ఇంకతో తెలియదు. కానీ అది ఈ నోట ఆ నోట ఇట్లా అట్లా ఎక్కడ మనకి బేసిక్గా చెప్తున్నట్లయితే ఊళ్ళలో ఎట్లుంటుంది పోయి నాకు అర్థంగా కడతాం. ఊళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది, అది చిలికి పెద్ద వానగా మారినట్టు ఊళ్ళలో కూడా గట్టినే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో మనమైతే అంకుల్స్ ఆంటీస్కి ఏ టాపిక్ దొరకదు, ఎవరు పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటాం. అది మంచి కోసం చేసినా కానీ చెడు కోసం తీసుకునేటువంటి రకాలైతే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఎన్నెన్నో కథనాలు, ఎన్నెన్నో దారుణాలలో ఈ యొక్క అమ్మాయి ప్రాణాలు బలి తీసుకోవడం అనేది జరిగినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే లైక్ ఆ అవమానాన్ని తట్టుకోలేకనో లేకపోతే ఈ అబ్బాయి టార్చర్ చేస్తుందనో ఇంకోటి చేస్తుందనో ఆ అమ్మాయిని ఉరివేసి చంపాడని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు చెప్తున్నటువంటి ముచ్చట. కానీ అక్కడ జరిగింది ఏంటిది, అది సూసైడా ఇంకోటా అని చెప్పేసి మనకైతే తెలియదు. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇట్లా జరిగింది కథ. మరి ఆ అమ్మాయికి సూసైడ్ అంటే లైక్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అది వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ మనమైతే ఒక వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్సిడెంట్ గురించి తెలిస్తే దాని గురించి ఆరా తీసి ఇలా చేసి అలా చేసి మన ఇంటి పక్క పొంటోల్లో, మన చుట్టుపక్కల పొంటోల్లో, మన ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. పోయి నాకు అర్థంగా కడుగుతావా, ఆ పిల్ల అట్లనట, ఇది అట్లనట, అట్లా చేసిందట వేరే లెవెల్లో అయితే డిస్కషన్స్ అయితే అది ఊరంతా పాకుతుంది. ఊరంతా పాకిన తర్వాత ఏమవుతుంది, ఆ అమ్మాయిని చులకనగా చూడడం కావచ్చు, ఇంకో విధంగా చూడడం కావచ్చు. ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో అయితే మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది వాళ్ళు చూసే విధానం కావచ్చు, చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు వేరే ఉంటాయి. దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయికి పరిస్థితి కలిగించినటువంటి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది తప్పవుతుంది. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయికి వాడికి పెళ్ళయిందని తెలిసి కూడా వాడి దగ్గరికి పోయిందంటే వాడు ఏ లెవెల్లో ఈ అమ్మాయిని లైక్ మైండ్ వాష్ చేసిండో ఇంకో విధంగా చేసిండో అని చెప్పేసి మనకైతే తెలిసిపోతుంది. కానీ అది పక్కన పెడితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ గ్రామ ప్రజలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి టార్చర్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. భయ్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంటారు చూస్తారా, బెట్టింగ్ యాప్స్ కంటే నెక్స్ట్ లెవెల్ టార్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. లోన్ యాప్స్ అంటారు చూస్తారా, లోన్ యాప్స్ కంటే నెక్స్ట్ లెవెల్ టార్చర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ టీజింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. భయ్ నాకు అర్థంగా కడుగుతా, ఒక అమ్మాయి తప్పు చేసిందని చెప్పేసి అక్కడ తప్పు జరిగిందా జరగలేదని పక్కన పెడతారు. జరిగింది అని చెప్పేసి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేశాడా లేదా అని చెప్పేసి ఎవ్వడు కూడా ఆలోచించాడు. జరిగింది అని చెప్పేసి ఒకటే పర్సెప్షన్లో మనం ఆలోచిస్తాం. జరిగింది, ఆ అమ్మాయి అట్లా ఇట్లా ఇది అది పెళ్ళి మనకి పెళ్ళి అయిందని చెప్పేసి చెప్పినాం, ఎంత కొట్టినా కానీ ఇట్లా అని చెప్పేసి అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ అమ్మాయి ప్రాణాలు అయితే తీసేశారని చెప్పేసి 100% చెప్తున్నాను నేను. భయ్ నాకు అర్థంగా కడుగుతా, ఇప్పుడు ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని న్యూట్రల్గా ఆలోచించాల్సినటువంటి విధానం అనేది మార్చుకోవాలి. మనమే మార్చుకోలేకపోతే ఎట్లా చెప్పు నాకు అర్థంగా కడుగుతా. అది ఒకటి పక్కన పెడితే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు వీళ్ళు కావచ్చు, మరి ఇంకే విధంగా ఉంటుంది. ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇంకే విధంగా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంటల్ టార్చర్ అనేది ఇంకే విధంగా ఉంటుంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆ మెంటల్ టార్చర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నాకంటే మీకు ఎక్కువ తెలుసు. వాళ్ళు పడేటటువంటి తంటాలు ఇంత అంతా కదా అని చెప్పేసి మీకుతో తెలుసు కదా. అవునా కదా? ఏదైనా ఒక ఇష్యూలో కనుక ఇరికితే ఆ టార్చర్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నాకంటే మీకే తెలుసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇక మరి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మరి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే గివి. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి పోయి అతన్ని పరిచయం చేసుకోవడం ఈ అమ్మాయి చేసినటువంటి పెద్ద మిస్టేక్. అది 100% తెలిసిపోతుంది మనకి. లైక్ మన లైఫ్ చాలా వరకు చాలా రకాలుగా వీడితోటి థ్రెట్ ఉంది అంటే లైక్ ఏదో రకంగా మనకి హెల్ప్ చేస్తుంది. అది తప్పు 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 అని చెప్పేసి అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. ఈ అమ్మాయి అయినా కూడా వాడికి ఇంకొక పెళ్ళయింది అని చెప్పేసి తెలుసుకున్నప్పటికీ కూడా ఈ అమ్మాయి వినలే కదా, డైరెక్ట్ ఆడ దగ్గరికే పోయింది కదా మళ్ళీ కూడా వినలే. ఆ అమ్మాయికి అలా జరిగిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. లక్ష్మీరావు మనం ఏం చేయలేం భయ్, 100% చెప్తున్నా. దానికి ఇలా అలా అని చెప్పేసి అలా ఇలా అనడు, అట్లా అనడు. మనమైతే దాని గురించి లక్ష్మీరావు దీని గురించి మీరు ఏమంటారని చెప్పేసి లక్ష్మీరావు కామెంట్ అయితే చేసేయండి. విధి ఆడిన వింత నాటకంలో మరొక అమ్మాయి బలైపోయిందని చెప్పేసి 100% తెలిసిపోతుంది. ఒకవేళ కనుక వాడే ఎవరైతే ఈ సో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేకపోతే ఆడ కూడా గొట్టంగాడు ఉన్నాడో ఆ గొట్టంగాడే కనుక ఈ అమ్మాయిని హత్య చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ కథ. ఆ అమ్మాయి టార్చర్ చేస్తుందనో ఇంకోటి లైక్ నాకు అర్థం కాక ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి టార్చర్ చేసినట్టు కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు ఎవరు కూడా. అంటే లైక్ ఆ అమ్మాయిని టార్చర్ చేసినట్టు కావచ్చు, ఆ అమ్మాయిని వీడిని టార్చర్ చేసినట్టు కావచ్చు, ఎక్కడ కూడా వీళ్ళైతే చెప్పట్లే. ఎప్పుడైతే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి టార్చర్కి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి తెలిసిపోతుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట ఏంటంటే సింపుల్గా ఈ ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నాడో ఈ ఈ బాయ్ ఫ్రెండ్కు ఈ బాయ్ ఫ్రెండే చంపేశాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. వాళ్ళే చేశాడు, వాడే అంతా చేసిండు, ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అది ఎంతవరకు నిజం ఉందో ఏం కథో మనకైతే తెలియదు. అది మాత్రం సూసైడ్ లెక్కనే కనిపిస్తుంది నాకైతే మాత్రం. ప్రజలు చేసినటువంటి మిస్టేక్స్ అయితే గిట్నే ఉంటాయి, మరి మినిమం ఉంటుందిలే. ఇప్పుడు పల్లెటూర్లు అన్నాకనే అట్లానే ఉంటాయి కదా. మరి ఈ యొక్క విషయం మీద మీరేమంటారు? ఈ యొక్క మధుమతి అనేటువంటి అమ్మాయి సూసైడ్ అంటారా లేకపోతే ఇక్కడ బాయ్ ఫ్రెండే చంపారని అంటారా? చెప్పండి, మీరే చెప్పండి. అని బాయ్ ఫ్రెండ్ అనడం కంటే ఇంకో పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి అంటున్నా. కానీ ఇక్కడ మాట్లాడకూడదు కదా. నాకు ఎథిక్స్ ఉన్నాయి, మాట్లాడితే వేరే లెవెల్లో ఉంటుంది, మరి నా భాష వేరే ఉంటుంది. కానీ అందుకని చెప్పేసి నేను మాట్లాడట్లేదు అయ్యి అట్లా ఉన్నది మరి కథ. మరి నా అన్వేషణకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వీడియో ఇంకా చూడకపోతే లక్ష్మీరావుకి ఇక్కడ ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. లేకపోతే వార్ అప్డేట్స్లో ఒక వీడియో అయితే వదిలినమాట, ఆ వీడియో ఇక్కడ ఉంటుంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా ఏదైనా చూడాలి అని అనుకుంటే మాత్రం లక్ష్మీరావు పైన ఒక వీడియో ఉంటుంది అనమాట, ఆ వీడియో అయితే చూసేసేయండి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వీడియో ఆ వీడియోలు అయితే చూసేసేయండి. డైలీ మనం ఏం చేస్తామంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి టాపిక్స్ కావచ్చు, ఇంకో టాపిక్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా కవర్ అయితే చేస్తాం మన ఛానల్లో. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ టాప్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే మాత్రం మనం ఒకరి గురించి ఎక్స్పోజ్ చేయాలన్నా కానీ, ఒకరి వైపు సైడ్ మాట్లాడాలన్నా కానీ సబ్స్క్రైబర్స్ కౌంట్ని చూసారా, దాన్ని చూసి జడ్జ్ చేస్తున్నారనమాట. వీళ్ళతోనే ఏంది అయ్యేది అది ఇది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్, అది నేను ఇంకొక వీడియో చేస్తాలేండి దీని గురించి. చెప్పుకుంటూ పోతే ఇక పెద్ద చాడవాడతం అవుతుంది, కానీ దీని గురించి ఒక మంచి వీడియో చేస్తలేండి. అది ఒక వీడియో వచ్చేది ఉంది. ఆ వీడియో అనేది వస్తుంది ఒక 2 రోజుల్లో లేకపోతే ఒక 1 డేలో మనకైతే ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో అనేది తప్పకుండా మీరైతే చూడాలి. ఒక క్లినిక్ గురించి మాట్లాడుకుందాం మనం. ఆ క్లినిక్లో మరి నెక్స్ట్ లెవెల్లో మనం అయితే వేసుకోబోతున్నాం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ క్లినిక్ ఏంది ఏం కదా అని చెప్పేసి ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వస్తే బెల్ ఐకాన్ వచ్చి చాలా టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీంద్ర శుభబాయ్.